చీకటిగానే ఉంది. అప్పుడు చీకటిగా ఉంటే బజార్లోనికి వెళ్ళని స్త్రీలు సమాజంలోనికి వెళ్ళి యేసుక్రీస్తుని చూడాలని వెళ్ళింది అంటే ఎంత ధైర్యవంతులు, లేదా ఎంత ప్రేమ ఉంటే వెళ్ళాలి. అసలు నేనే ఫస్ట్ చూడాలి, నేనే ఆయన ఏమయ్యాడో నాకు తెలియాలి, నేనేదో ఒకటి చెయ్యాలి అనుకుని ధైర్యంగా ముందుకి వెళ్ళిపోయింది సమాజం దగ్గరికి. ఈరోజు సమాజం దగ్గరనే ఎవరన్నా చూడొచ్చో బాగుండు, అది దాటి వెళ్ళడానికి, రోడ్డు దాటి వెళ్ళడానికి, ఇంట్లో బజార్లో వెళ్తానికి చీకటి వెళ్తేనే మనం వెళ్ళాం. చూడండి 20వ అధ్యాయంలో ఎలా రాశారు. 20వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనంలో మగ్దలేని మరియకి నేనే వెళ్ళి లేపాలి అనుకుంది. కానీ దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని ఆల్రెడీ ఏం చేశాడు? లేపేశాడు పెందలగాడే. ఇప్పుడు ఆమె అంతా వెలుగుగానే ఉంటాడు కాబట్టి ఎవరు రాకముందు యేసుక్రీస్తు వారిని లేపాడు. 20వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం ఆదివారమున ఇంకా చీకటి వెళ్తురు లేదు, ఇంకా మనుషులు తిరగట్లేదు కనుక ధైర్యం చేసింది. ఆదివారం ఇంకా నాకు చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉన్నట్టు చూసాను. కనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరియొక శిష్యుని వద్దకు వచ్చి ప్రభు సమాధిలో నుండి ఎత్తుకొని పోయింది, ఆయన ఎక్కడ వచ్చినో ఎరుగుమని చెప్పాను అన్నాడు. చూసారా? అంటే అపోస్తలుల కంటే ముందు, పురుషుల కంటే ముందు ఎవరికి ఆధిక్యత దక్కింది? మగ్దలేని మరియ ధైర్యం చేసి సమాధి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారిని చూడాలి, లేపాలి అనుకున్న ఆసక్తితో.